రామచంద్రరావు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఈ ఎలక్షన్స్ ముందు అంతా పబ్లిక్ టాక్స్ తీసుకున్నానండి. తీసుకుంటే ప్రతి వాళ్ళు రిక్షా అంటే ఆటో డ్రైవర్ నుంచి ఏరోప్లేన్ ఎక్కిన వాళ్ళు గారు అడిగా. ఎవరు అడిగినా సరే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. అది ఎందుకు ఆయనకి రీచ్ అవ్వట్లేదు నాకు అర్థం లేదండి. అప్పటికి 2,75,000 కోట్లు నేను ఇచ్చాను, ఆ ప్రేమ ఏంది అని ఇప్పటికీ అంటారా? నాకు అదే ఆశ్చర్యం. ఎందుకు వలన తన మీద వ్యతిరేకత వచ్చింది? ఈవీఎంలు అంటారు, అసలు విషయం ఆయన గ్రహించట్లేదండి. ఎందువల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటి ఫస్ట్ ఈవీఎంల గురించి మాట్లాడదలుచుకుంటే, ఈవీఎంలు మ్యానిపులేట్ అవుతాయా లేదా అన్నది ఎన్నికలకు ముందు చెప్పగలగాలి. అంటే 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినప్పుడు 22 పార్లమెంటు సీట్లు సాధించినప్పుడు ఈవీఎంలు మేనేజ్ చేసి వచ్చామని ఇతరులు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈవీఎంలు మేనేజ్ చేయడం అనేది అసాధ్యం, ఈజ్ ఇంపాసిబుల్, ఓడిపోయిన అట్నే మాట్లాడతారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏదైనా సరే ఆట ఆడే ముందు నియమ నిబంధనలను తెలుసుకొని ఓడిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడకూడదండి. అంతే తప్ప ఇది ఈవీఎంల మీద నీకు అనుమానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఎన్నికల ముందే చెప్పండి ఈవీఎంలు ఉంటే నేను పోటీ చేయను, పేపర్ బ్యాలెట్ ఉంటే నేను పోటీ చేస్తానని చెప్పు ఉండాల్సింది. ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న గొడవంతా కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికో, డైవర్సిటీ చేయడానికో, కార్యకర్తలను కాపాడుకోవడానికో, అంటే ప్రజలంతా నాతోటే ఉన్నారని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప, ఇప్పుడు కోర్టులో ఏం చెప్పి కోర్టుకు వెళ్ళారా? వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారా? వెళ్ళలేదు. ఎవరో వాళ్ళ కార్యకర్తలు 3-4 వెళ్ళారు తప్ప 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే 3 అప్లికేషన్ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టరు. అయితే వాళ్ళ దగ్గర వాళ్ళ బ్యాచ్ అంతా ఉంది కండి, సోషల్ మీడియా బ్యాచ్ అనుకోండి, అధికార ప్రతినిధి అనుకోండి, వీళ్ళు మాట్లాడతారు తప్ప ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయలేదో, ఎన్నికల సరళిలో పోటీ చేయలేదో వాళ్ళు మాట్లాడకూడదు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది ఈవీఎంలో మాట్లాడే హక్కు. మీరు కోర్టుకు వెళ్ళండి, సుప్రీంకోర్టుకు వెళ్ళండి, బ్యాలెట్ పేపర్ తీసుకురండి, ఎవరు అన్నారు? బట్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఫెయిల్యూర్ అండి. నెంబర్ 2, అసలు యాక్చువల్గా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ఎమ్మెల్యేలని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీ లీడర్లను పిలుచుకొని మాట్లాడుతున్నాడు. ఈ పని మొదటి నుంచి చేసి ఉండాల్సింది. అంటే ఎన్నికలకు ముందేమో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మహిళలు అన్నారు. తప్పేం లేదు దాంట్లో. వాళ్ళు ఓటేసారా? ఏలేదు. రెండోది, వారు డిపెండ్ అయింది కేవలం వాలంటీర్ల మీద, గృహసారథుల మీద డిపెండ్ అయ్యారు. ఇదే పార్టీ కార్యకర్తల మీద, పార్టీ నాయకుల మీద డిపెండ్ అయింటే రిజల్ట్ ఇంకొంచెం మెరుగ్గా వచ్చి ఉండేది వారికి. అయితే వాలంటీర్లు ఎప్పుడు కూడా అండి ప్రతి 50 ఇంటికి ఒక వాలంటీర్లు పెట్టారు. అంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడానికని పెట్టారు. కానీ వారు చేసిన పని అది కాదు. ఈ 50 ఇళ్ళు కూడా స్వేచ్ఛ కోరుకుంటారండి. ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం తెచ్చుకుందామని స్వేచ్ఛ గురించి వారు ఏం రూల్స్ పెట్టారంటే వాలంటీర్లు, నాకు తెలిసినంతవరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్, మీ ఇంటి తలుపులు వేసి ఉండకూడదు. మీ ఇంటి తలుపులు వేసి ఉండకూడదు అంటే ఏంటి? నేను ఎప్పుడు మీ ఇంట్లోకి వస్తానో మీకు కూడా చెప్పను. వచ్చేటోళ్ళకి ఏంటంటే సాక్షి టీవీ చూస్తుండాలి, సాక్షి పేపర్ చదువుతూ ఉండాలి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తూ ఉండాలి వాళ్ళు, ఇతను చూడగానే జై జగన్ అనాలి వాళ్ళు. అంటే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు స్వేచ్ఛను హరించేశారు. అంటే నువ్వు మనకు బియ్యం ఇస్తేనో, పప్పు దినుసులు ఇస్తేనో, నూనె ఇస్తేనో, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తేనో ఓటేయరండి. ఎప్పుడు కూడా ప్రతి ప్రజలు కూడా తన పిల్లల్ని తనే చదివించాలనుకుంటారు, తన స్కూటర్ తనే కొనుక్కుందాం అనుకుంటారు, తన డబ్బులతో తన సినిమాకి వెళ్దాం అనుకుంటారు, తన డబ్బులతో పొలం కొనుక్కుందాం అనుకుంటారు. అంటే తన పొలం కొనుక్కోలాగా మనం చేయాలి, తన ఉద్యోగం కొనుక్కోలాగా మనం చేయాలి, తన భార్యకి పిల్లలకి హోటల్కి వెళ్తే తను బిల్లు కట్టేలాగా ఉండాలని కోరుకుంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వస్తువులు బతుకుదాము, 1వ తారీఖు ఆయన ఇవ్వకపోతే ఇబ్బంది అని మనసులో ఎవ్వరు కూడా ఒప్పుకోరండి. ఇండిపెండెంట్ గా బతకాలని కోరుకుంటారు, ఇండిపెండెంట్ గా బతకాలి. ఇప్పుడు మనమైనా సరే ఒక కారు కొనుక్కుంటే మన సొంత డబ్బులతో సంపాదించిన డబ్బులతో కారు షోరూంలోకి వెళ్తే ఎట్లుంటుంది? ఎవరో ఫైనాన్స్ చేస్తానో నేను ఇస్తాను తర్వాత తిరిగి ఇవ్వమంటే ఎలా ఉంటుంది? అది గ్రహించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అది గ్రహించినట్టయితే బాగుండేది. ఇంకోటి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు డెఫినెట్ గా సమాజంలో సింహభాగం ఉంటారు. వాళ్ళంతా కూడా డెఫినెట్ గా వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కావాల్సింది. అప్లిఫ్ట్మెంట్ అంటే అది కాదు సార్, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం, వ్యాపారస్తులుగా చేయటం, లేదంటే ఒక పొలం కొనివ్వటం, వారి సంపాదన వారికి వచ్చేలాగా ఉండాలి తప్ప 1వ తారీఖు వెళ్ళి ఇదిగో నీకు ఈ సామాన్ ఇచ్చాను, ఇదిగో నీకు ఈ సామాన్ ఇచ్చాను అంటే కుదరదండి. అసలు దాంట్లోకి రాకూడదు రాజకీయాల్లో. అందుకే ఆయనకి 11 సీట్స్ రావడానికి కారణం అండి స్వేచ్ఛను కోల్పోవడం ఒకటి. తర్వాత భయపడ్డారండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ప్రజలు భయపడిపోయారు. అంటే ఎందుకనేది తెలియదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది నేను ఎక్కువ అడిగా.
అమ్మో మా పొలాలు తీసుకుంటారమ్మా అని అనేవారండి. కాబట్టి తీసుకోరమ్మా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఉండాలి సార్. అయితే ఏ రూపంలో ఉండాలనేది కాదండి. ఎవరైనా సరే భారతదేశంలో ఒక భూమి కొనుక్కుంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే అతను 20 సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళు వచ్చి ఈ భూమి నాది అంటానికి వీల్లేదండి. గవర్నమెంట్ టైటిల్ ఇవ్వాల్సిందే. ఒక్కసారి కనుక రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉంటే అది మీ భూమి అవుతుంది. దాంట్లో వేరే అరమరికలు లేవండి. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వచ్చేసింది, అది భయపడిపోయారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం వేరు, కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టం వేరు, మీకు నాకు కావాల్సిన చట్టాలు వేరండి. మనం ఏమనుకుంటాం, ఒక భూమి మీరు కనుక కొన్నట్టయితే, మీకు కనుక రిజిస్ట్రేషన్ అయినట్టయితే ఇంకెవరు ఆ భూమిలోకి రాకూడదు, వారసత్వంగా మీ పిల్లలకి ఇచ్చుకోవాలి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోవాలి, ఎవరికైనా నమ్మితే వాళ్ళ పేరు రావాలి. ఇంత మనం టైటిల్ అంటే ఇంత ఆలోచించేది. ఈ టైటిల్ గ్యారంటీ చాలా ఇంపార్టెంట్ సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, అత్యుత్సాహంతో ఏం చేశారంటే, ఈ భూమి అంతా ఆయనే ఇచ్చినట్టు, టైటిల్ అంతా ఆయనే ఇచ్చినట్టుగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేశారు. అంటే సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటో పెట్టడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద వాటర్ మార్క్ లో ఆయన ఫోటో ఉండటం, పట్టాదారు పాస్బుక్ల మీద ఆయన ఫోటో ఉండటం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద ఆయన ఉండటం. ఇంకోటి, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీకు ఇయ్యం, మీకు అంతా జిరాక్స్లు ఇస్తాం, అవన్నీ మా దగ్గరే ఉంటాయి అన్నప్పుడు డౌట్ వచ్చిందండి అందరికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, మా తాత తండ్రులు సంపాదించిన ఆస్తే వాళ్ళ ఫోటోలు ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకున్నాయి? మేము కూడా చాలాసార్లు డిస్కషన్ చేసాం దీని మీద. అయితే వాళ్ళు ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు. టైటిల్ యాక్ట్ అనేది అసలు ఏంటి, ఎందుకు ఇవ్వాలని నన్ను అడిగితేనండి, ఈ గవర్నమెంట్ ఎంబ్లం తప్ప పట్టాదారు పాస్బుక్ల మీద ఎవరి ఉండడానికి వీల్లేదండి. ఈ మతాలు ఏంటంటే సార్, సిస్టమ్ అంటే సిస్టమ్ అంటే ఇప్పుడు మన మతంలో అన్న కూతుర్ని పెళ్లి చేసుకోకూడదు, బాబాయ్ కూతుర్ని పెళ్లి చేసుకోకూడదు. ఓకే, పెళ్లిళ్ళు ఎలా జరగాలి, వరసలు ఎలా ఉండాలి, తర్వాత మనము ఎలా ప్రవర్తించాలి, ఎలా చదువుకోవాలి, సంఘం పట్ల మనకున్న అవగాహన ఏంటి, దేశం పట్ల మనకున్న అవగాహన ఏంటి, జాతి పట్ల అవగాహన ఏంటి, ఎవరిని ఎలా చూడాలి, మనకన్నా ఆర్థికంగా కింద వాళ్ళని ఎలా చూడాలి, రాజకీయంగా ఎలా ఉండాలి, ఒక మనకు సిస్టమ్ ఉంటుంది. హిందువులు అంటే సంక్రాంతి రోజు ఎప్పుడు లేవాలి, దీపావళి అంటే ఏంటి, దసరా అంటే ఏంటి, అసలు పండుగలు ఎందుకు పెట్టారు, శివుడు అంటే ఏంటి. ఇప్పుడు శివుడిది చూస్తే సార్ మీరు మొత్తం మనకి మన జీవితం అర్థం అవుతుంది. శివుడి దగ్గర పాము ఉంటుంది, ఎద్దు ఉంటుంది, తర్వాత అమ్మవారి దగ్గర సింహం ఉంటుంది, సింహానికి ఎద్దుకి పడదు. ఓకే, తర్వాత నెమలు ఉంటుంది, కుమారస్వామి గారికి నెమలు ఉంటుంది, నెమలికి పాముకి పడదు. ఎలక ఉంటుంది, ఆ ఎలకి ఇంకోటి పడదు. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి శత్రువులు అక్కడే ఉంటుంటాయి. శివుడి దగ్గరే ఉంటాయి ఇవన్నీ కూడా, శివుడి నీడలోనే ఉంటాయి, అమ్మవారి నీడలోనే ఉంటాయి, వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, కానీ ఒకటికొకటి పడదు. ఎలా మేనేజ్ చేయగలిగారండి, ఎలా శివుడి దగ్గర ఉండగలిగాయండి? అదే జీవితం అంటే. అది మీకు ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు, మీకు ఆర్థికంగా నష్టం చేసేవాళ్ళు ఉంటారు, రాజకీయంగా నష్టం చేసేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని మంచి పని చేసినా తిట్టేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ అందరినీ కలుపుకెళ్ళడమే హిందూ సమాజం. అదే